హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం ఛానల్. నేనండి మీ రవలిని. నేను వచ్చానంటే ఏదో ఒక స్పెషల్ థింగ్ తెస్తానని మీ అందరికీ తెలిసిందే కదా. మరి ఈరోజు ఆగస్ట్ 14 2 సినిమాలని మేము ముందే చెప్పాం. వార్ 2 ఇంకా కూలీ. వార్ 2 రివ్యూ ఏమో మేము ముందే చెప్పేశాం. మరి ఇప్పుడు కూలీ రివ్యూ కూడా చెప్పాలి కదా. కూలీలో ఎవరు అనుకున్నారు? సూపర్ స్టార్ రజనీకాంత్, ఇంకా అతన్ని ఢీకొట్టపోయేది నాగార్జున సైమన్ క్యారెక్టర్లో ఎంత అద్భుతంగా నటించాడో అసలు చూస్తే ఒక ఐ ఫీస్ట్ లాగా ఉంటుంది. సో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అని మనకు ముందే తెలుసు. మరి లోకేష్ సినిమాలు ఎలా ఉంటాయి? అన్నీ ఒక డ్రగ్ మాఫియా బ్యాక్గ్రౌండ్, డార్క్ మాఫియా లాగా ఉంటుంది. ట్రైలర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ట్రైలర్లోనే అసలు రజనీకాంత్ వాచెస్ ఇంకా బంగారం మధ్య ఉన్న సీన్స్ చాలా కనబడతాయి. సో ఈ సినిమా స్టోరీ కూడా ఖరీదైన వాచ్లు ఇంకా గోల్డ్ స్మగ్లింగ్ గురించే జరుగుతుంది. మరి ఇటు రజనీకాంత్ పాత్ర ఏంటి అంటే, వస్తున్నాం అక్కడికే, ఆగండి. అసలు సినిమా స్టోరీ స్టార్ట్ చేసే ముందు లోకేష్ కనకరాజ్కి బ్యాట్మ్యాన్ అంటే చాలా ఇష్టం అంటండి. నాగార్జున అదే మన సైమన్ క్యారెక్టర్ని కూడా ఆ విధంగా పోర్ట్రే చేయాలని చెప్పాడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. సో ఆ విధంగానే సైమన్ నాగార్జునని అద్భుతంగా చూపించారండి. అసలు బ్యాట్మ్యాన్ లెవెల్కి ఏ మాత్రం తగ్గలేదంటే తక్కువే అని చెప్పాలి. ఇక స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ రజనీకాంత్ ఇంట్రడక్షన్ ఏమీ ఉండదు. అలానే సత్యరాజ్ ఉంటాడు కదా, సత్యరాజ్ కూతురు శృతి హాసన్ అనమాట. సో వీళ్ళిద్దరు కలిసి సైమన్ చేసే అక్రమాల మీద ఒక ఫైల్ తయారు చేస్తూ ఉంటారు. అంటే అన్ని క్లూస్ అన్ని వెతకడం కానీ, అతన్ని దోషిగా నిరూపించడం కానీ. సో ఎలా అయినా వీళ్ళిద్దరూ ఫెయిల్ అవుతారనమాట. సో మరి సత్యరాజ్ ఫెయిల్ అయినప్పుడు అతని ఫ్రెండ్ ఎంట్రీ ఇవ్వాలి కదా. మరి ఆ ఫ్రెండ్ ఎవరు అనుకున్నారు? సూపర్ స్టార్ రజనీకాంత్ అనమాట. సో అతని ఎంట్రీతో ఈ మిషన్ ముందుకు సాగుతుంది. మరి ఇక్కడ రజనీకాంత్ ఇంకా నాగార్జున మధ్యలో క్యాట్ అండ్ మౌస్ ఫైట్ జరుగుతూనే ఉంటుంది. మరి వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచారు అంటే అది మీరు పెద్ద తెర మీదే చూడాలి. ఇంకా ఇక్కడ మనకి తెలియని 2-3 క్యామియోస్ కూడా ఉంటాయి. అవేమో మేము రివీల్ చేయం, కానీ లాస్ట్కి మాత్రం సత్యరాజ్ ఫ్రెండ్ రజనీకాంత్ ఫ్రెండ్గా ఉపేంద్ర ఎంట్రీ ఇస్తాడు. అలాగే అమీర్ ఖాన్ ఎంట్రీ కూడా ఉంటుందన్నమాట. మరి అమీర్ ఖాన్ క్యారెక్టరైజేషన్ ఏంటి అంటే మేము రివీల్ చేయం. సో బేసిక్గా మేము మీకు స్టోరీ చెప్పేశాం. సో ఈ స్టోరీ చుట్టే ఇంటర్వెల్ బ్యాంగ్లో ఒక అద్భుతమైన ట్విస్ట్ వస్తుంది. అలాగే క్లైమాక్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ పార్ట్కి వాళ్ళు కొంచెం మనకి లీడ్ ఇచ్చారనమాట. సో ఇది బేసిక్గా కథ. ఇక మనం మ్యూజిక్ గురించి వస్తే అది మోనికా పాటలో పూజా హెగ్డే సూపర్గా డ్యాన్స్ చేసింది. అది కూడా విజువల్ ఫీస్టే. ఇంకా రజనీ ఎలివేషన్ సాంగ్ గురించి చెప్తే అద్భుతంగా ఉంటుంది. నాగార్జున ఎలా అయినా అసలు ఇతనికి 60 ఇయర్స్ అంటే ఎవ్వరు నమ్మరండి. ఒక 20 ఇయర్స్ తక్కువనే చెప్పాలి. అంత అద్భుతంగా నటించాడనమాట. సో ఇది నాగార్జున కెరియర్కి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. అలానే ఇది నాగార్జున 99th ఫిలిం. సో 100th ఫిలిం కోసం ఈ సినిమా ఇంకా మనల్ని ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది అనమాట. సో ఇది కూలీ రివ్యూ. మా రేటింగ్ మాత్రం 3.5/5. ఇంకొంచెం నాకెక్కడో క్లైమాక్స్ ఇంకా బాగా తీస్తే బాగుండు అనిపించింది. మధ్యలో తమిళ్ ఆడియన్స్కి కొంచెం కనెక్ట్ అయ్యే సీన్లు మన తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అవ్వవన్నమాట. సో అదే తప్పితే సినిమా అయితే ఖచ్చితంగా ఒక విజువల్ ఫీస్ట్ తప్పకుండా చూసి తీరాల్సిందే. సో ఇదండి మా కూలీ రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.